ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటిమి. ఈ విచారణలో శిష్యుడి ప్రశ్నకు ఉపదేశము, తర్వాత శిష్యుడు ఆ అనుభూతిని పొంది తన అనుభూతిని వ్యక్తం చేయడము, మళ్ళీ మధ్యలో గురువులు ఆ స్వరూపం గురించినే కొద్దిగా జాగ్రత్తలు చెప్పి ఈ జ్ఞానం ఉంటే ఇలాంటి స్థితి ఉండాలి, అలా లేకపోతే జ్ఞానం లేదనుకోవాలి అని ఎన్నో ప్రూఫ్లు చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా నిధిధ్యాసనం కోసము చెప్పిన విషయాలే మళ్ళీ కూడా ఇంకొద్ది భిన్నంగా ప్రయోగము చేసి స్వరూపంలోనే నిలబడడానికి మళ్ళీ మనం చాలా తొందరగా మన స్వభావం నుంచి కిందికి దిగొచ్చేసి పరిచిన్న బుద్ధికి వచ్చేస్తుంటాం. నేను అల్పుణ్ణి, పరిచిన్నుణ్ణి, జీవుణ్ణి, పుట్టి సచ్యుతునని. అందుకే మళ్ళీ నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపుడివి, నువ్వు అల్పుడివి కాదు, నీకు ఈ శరీరాలకు సంబంధం లేదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అదొక టెక్నిక్. అది ఆ స్వరూపం నుంచి అంత హై భావం నుంచి లో లెవెల్కి రానియకుండా ఒక కాంపౌండ్ వేసినట్టుగా ఇలాంటి శ్లోకాలు మళ్ళీ ఉచ్చరించుకుంటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే మనం మన స్వరూపంలోనే ఉండడానికి చాలా అనుకూలం ఉంటుందని ఇప్పుడు అలాంటివి కొన్ని శ్లోకాలు అష్టావక్రుడు శిష్యునికి చెప్తూ పోతూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా నువ్వు నీ స్వరూపం నుంచి కిందికి దిగజారద్దు అని. ఇప్పుడు 15వ అధ్యాయంలో 12వ శ్లోకము. తాత చిన్మాత్ర రూపోసి నతే భిన్నమిదం జగత్ అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పనా. తాత చిన్మాత్ర రూపోసి నతే భిన్నమిదం జగత్ అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పనా. హే తాత, చిన్మాత్ర రూపోసి, నువ్వు చిన్మాత్ర స్వరూపానివి, నువ్వు కేవలం జ్ఞాన స్వరూపానివి, నువ్వు అలాంటి వాడివి. నాతే భిన్నమిదం జగత్తు, నీ నుంచి ఈ జగత్తు భిన్నం లేనే లేదు. భిన్నం లేనప్పుడు అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పన. నీ నుంచి ఈ ప్రపంచము భిన్నమే లేదన్నప్పుడు నీవు ఇంకా ఎందుకు క్రియలు చేస్తున్నావు? ఏది పట్టుకుంటున్నావు, ఏది వదిలిపెడుతున్నావు? నీకన్నా వేరుగా ఉన్నాయని అనిపిస్తూ ఉండడం వల్లనే నీలో క్రియలు జరుగుతున్నాయి. ఉన్నదంతా నువ్వే అంటే కన్నా నీలో మళ్ళీ సర్వవ్యాపకత్వం వచ్చేస్తుంది. సర్వవ్యాపకత్వం వచ్చిన తర్వాత నీలో క్రియలు జరగడానికి ఆస్కారం ఎక్కడుంది? శరీరం ఊగుతూ ఉందంటే కానీ నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు. ఊగుతుంటే జీవుడు, ఊక్కుంటే దేవుడు. క్రియలు ఎందుకు జరుగుతున్నాయి? నీకన్నా భిన్నంగా వేరేదేదో నువ్వు ఊహించుకుంటున్నావు కాబట్టి దాన్ని పొందడానికో దాని నుంచి ఏదో వదిలించుకోవడానికో కొన్ని క్రియలు జరుగుతున్నాయి. ప్రవృత్తి నివృత్తి రూపమైన కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత అసలు ఈ క్రియలకి అవకాశమే లేదు. నీలో క్రియలు జరగడానికి అవకాశమే లేదు. క్రియలు జరుగుతున్నాయంటే ఇంకా భేదబుద్ధి ఉంది. నువ్వు సర్వవ్యాపకమైన తత్వంలో నిలబడలేదు. ఆకాశంలో సర్వవ్యాపకమైన ఆకాశము ఖాళీ జాగాలో ఏమన్నా క్రియలు జరుగుతున్నాయి. ఆకాశం నడుచుకొని పోవడం కానీ, కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ చూసావా నారాయణ చైతన్యం? ఏమన్నా జరుగుతున్నాయి క్రియలు అందులో. మరి దానికన్నా వ్యాపక తత్వం నువ్వు సచ్చిదానంద స్వరూపం అన్న జ్ఞానంలో నువ్వు నిశ్చయంగా నిలబడి ఉంటే
నీలో ఎందుకు క్రియలు జరుగుతాయి? మరి ఈ శరీర సంఘాతంలో జరుగుతుంటే కనుక నీకు వీటికి సంబంధం ఏంటి? దీనికి సంబంధం లేకుండా నువ్వు నీలోనే నిలబడు. మనం సైలెంట్ మనం కూర్చో ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు నడుస్తుంటారు, కూర్చుంటారు, పోతూ ఉంటారు. అవన్నీ మనకేమైనా సంబంధం ఉంటాయా? అలా సంబంధం లేకుండా ఈ శరీర సంఘాతం కూడా అటు ఇటు తిరిగి ఏదో పనులు చేస్తూ ఉంది ప్రారంధానుసారంగా. మనం దీన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా బల్లి తోకను కత్తిరించిన తర్వాత ఊగినట్టుగా నువ్వు సంబంధం లేకుండా ఉండి శరీరంలో జరిగే క్రియలకు నీకు సంబంధం లేకుండా నీ సాక్షి రూపంలోనే నువ్వు నిలబడు. ఆ అలవాటు చేసుకో. ఎందుకు మళ్ళీ అయ్యో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తలేరు, వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు, వాళ్ళు నన్ను కించపరుస్తున్నారు, నన్ను శ్రేష్ఠుడని వాళ్ళు స్వీకరిస్తలేరు, ఇవంతా ఇలాంటి భావాలు మనలోకి వస్తున్నాయంటే కానీ వాడు నాకు మర్యాద ఇస్తలేడు, వాడు నన్ను తిరస్కరిస్తాడు, ఇవన్నీ వస్తున్నాయంటే ఇంకా అజ్ఞానం బురదలోనే ఉండాలి. నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే ఇలాంటి భావాలకు అసలు తావే ఉండకూడదు అని. నెక్స్ట్ శ్లోకంలో ఏకస్మిన్నవ్యయే శాంతే చిదాకాశే మలే త్వయి కుతో జన్మ కుతో కర్మ కుతోహంకార ఏవ చ ఏకస్మిన్నవ్యయే శాంతే చిదాకాశే మలే త్వయి కుతో జన్మ కుతో కర్మ కుతోహంకార ఏవ చ. ఏకస్మిన్ అవ్యయ శాంతి ఉన్నది ప్రపంచంలో ఒకే ఒక సత్యమైన వస్తువు, అది అవ్యయం. అంటే దానికి వ్యయం లేదంటే దానికి నాశమే లేదు. నాశరహితమైన తత్వం ఉన్నది ఒకటే. అలాంటి నాశరహితమైన తత్వం ఉన్నప్పుడు చిదాకాశంలాగా సర్వవ్యాపకంగా ఉండే తత్వము నీది. అందులో కుతో జన్మ. ఇప్పుడు ప్రాగభావం ఉంటేనే ఏదన్నా ఉత్పత్తికి కారణమవుతుంది. ఇప్పుడు కుండ లేదు మన దగ్గర, నీళ్ళు తీసుకోవడం, మట్టి మాత్రమే ఉంది. కుండ లేనితనం ఉంది కాబట్టి లేనితనం ఉన్న వస్తువుకి మళ్ళీ ఉన్నతనం వస్తుంది. కుండ ఉత్పన్నం అవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని నిత్య వస్తువుకి లేనితనమే ఉండదు. మనం వెతుకుతున్న పరమాత్మనికి ఎప్పుడు లేనితనమే లేదు. అలాంటి లేనితనం లేని పరమాత్మకు మళ్ళా జన్మలేంటి, మరణాలేంటి, కర్మలేంటి, అందులో అహంకారం ఏంటి? నాకు అహంకారం ఈరోజు వచ్చింది, మళ్ళీ పోయింది. మన ఆత్మకు అభావమే లేదు. ప్రాగభావం అంటారు, స్టార్టింగ్ అభావం. ప్రాగభావ అత్యంత ప్రతియోగి అంటారు. ప్రాగభావం మన స్వరూపానికి అభావం అన్నదే లేదు. అభావం అన్నది లేనిది మళ్ళీ అది ఉత్పన్నం ఎలా అవుతుంది? మనకి నేను జన్మించానన్న భావము, నేను మరణిస్తానన్న భావము, నాలో అహంకారం ఉత్పన్నమై నాకు ఈరోజు అహంకారం ఎక్కువ వచ్చింది, అప్పుడు అహంకారం ఎక్కువ ఉండే, ఇవన్నీ పోతున్న తత్వాల్లో మనం ఇరిగిపోతున్నామంటే అజ్ఞానంలోనే ఉండాము. మన స్వరూపంలో అసలు రావడము పోవడం అనేది ఏమీ లేదు. నిత్యమైన వస్తువు. ఏదైనా ఒక వస్తువు అభావం ఉంటే అది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అహంకారము, ఈ జన్మలు, మరణాలు ఇవన్నీ లేవు. వట్టిగా భ్రాంతి. ప్రతిరోజు స్వప్నంలో ఎన్నిసార్లు పుట్టాము, ఎన్నిసార్లు పోతున్నాం. అవన్నీ నిజంగా ఏమి జన్మ మరణాలు? అవి కల్పనలే కదా. ఇది కూడా అంతే. వేల కోట్ల జన్మలు కూడా ఒక పెద్ద స్వప్నాన్ని కనుక్కున్నాం, దీర్ఘమైన స్వప్నాన్ని కనుక్కున్నాం. అంతే, ఏమీ తేడా లేదు. రాత్రిపూట్ల స్వప్నాల్లో కూడా దుఃఖాలు సుఖాలు అనుభవిస్తున్నాం. ఈ స్వప్నంలో కూడా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. అందుకే కాబట్టి ఈ స్వప్నం అంతే, ఇది వాస్తవికంగా ఇది భ్రాంతి లేనే లేదు. లేనిదాన్ని అనవసరంగా ఊహించుకొని నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. నువ్వు అవ్యయానివి, నాశరహితాన్ని, నిన్ను ఎవడు ముట్టుకోలేడు. నువ్వు నిత్య స్వరూపానివి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. అందుకే నీలో ఈ అహంకారము లేదు. అసలు అనవసరంగా అయ్యో అహంకారంలో ఇరుక్కుపోయి దాన్ని తీసి పక్కన పెట్టి ఆ అహంకారం కూడా సాక్షి రూపంగా చూస్తే అది చచ్చిపోతుంది. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసింటాడు, ఎప్పటి వరకు వాడు రెడ్ హ్యాండెడ్గా దొరకడో
అసలు వాడు నేను అసలు చేయలేదు అట్లా ఇట్లా నేనే చిన్నప్పుడు ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టిన రూపాయలు కొట్టేస్తుంటాను. ఎప్పటి వరకు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు కనిపెట్టలేకపోతే అప్పటి వరకు వాదిస్తుంటా అసలు నేను తీసుకోలేదు, నేను ముట్టుకోలేదని. మళ్ళీ వాళ్ళు ప్రూఫ్ల ద్వారా చూడు అంగడిలో నువ్వు తీసుకొని తింటున్నది మీరు చూసాడు సాక్షి చూడు, మరి నీకు ఎక్కడి నుంచి ఒకటి డబ్బులు అంటే కానీ అప్పుడు రెడ్ హ్యాండ్తో దొరికినప్పుడు పిల్లి కూనలాగా చల్లగా ముఖం ఇంత అయిపోయేది. అంటే ఎక్స్పోజ్ అయిపోతే మనం దొంగలమని ఎక్స్పోజ్ అయిపోతేనే అయిపోతుంది, మనం చచ్చినట్టే. అలాగే ఈ అహంకారాన్ని మనలో ఉన్న ఈ అహంకారాన్ని మనము సాక్షి భావం ద్వారా దాన్ని ఎక్స్పోజ్ చేసేస్తే కన్నా అది తుస్ అయిపోతుంది, పవర్లెస్ అయిపోతుంది. దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా అందులో అహంకారమే నేను, కోపంగా ఉన్న వ్యక్తిని నేను, వాడు నన్నేమో అన్నాడు అందుకే నాకు కోపం వచ్చింది అంటే నేను కోపంగా ఉన్న వ్యక్తిని అని అందులో ఇరుక్కుపోయినామంటే కానీ అయిపోయా, పట్టేసింది మాయ జుట్టు పట్టేసింది, నీకు ఇంకా సుఖ దుఃఖాలు అన్నీ మొత్తం నేను పట్టి లపడబడవని కొట్టేస్తుంది. మళ్ళీ దాన్ని నువ్వు సాక్షిగా చూసేసినావంటే అది చచ్చిపోతుంది అహంకారం. ఎక్స్పోజ్ అయ్యేది దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి అహంకారం ప్రతి క్షణం, లేదంటే మనల్ని లాగేస్తుంది, ఇన్వాల్వ్ చేసుకుంటుంది. కాబట్టి నీలో అహంకారం ఉండడానికి ఆస్కారమే లేదు అని. మళ్ళీ యత్వం పశ్యసి తత్రైకః త్వమేవ ప్రతిభాససే కిం పృథగ్భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురాన్. యత్వం పశ్యసి తత్రైకః త్వమేవ ప్రతిభాససే కిం పృథగ్భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురాన్. యత్వం పశ్యసి తత్రైకః త్వమేవ ప్రతిభాససి. ఎక్కడెక్కడ నువ్వు ఏమేమి వస్తువులు చూస్తామో అంతా నువ్వే ఉండావు. ఎలా అంటే కిం పృథగ్భాసతే స్వర్ణాత్ కటకాంగద నూపురాన్. బంగారం ఒకటే ఉంది, అది నామరూపాల ద్వారా ఒకదాన్ని తాలిబొట్టు అంటున్నావు, ఒకదాన్ని చైన్ అంటున్నావు, ఉంగరం అంటున్నావు, కాలిగజ్జలు అంటున్నావు, చూడమని అంటున్నావు, డాబ్ అంటున్నావు. ఊరికే నామరూపాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఉన్నది ఒకటే బంగారమే వస్తువు. అలాగే ఉన్నది ఒకటే పరమాత్ముడే. ఒకటే పరమాత్మునికి నామరూపాల్లో పిల్లర్ అంటున్నావు, టేబుల్ అంటున్నావు, చాప అంటున్నావు, చెట్టు అంటున్నావు, అదంటున్నావు. రకరకాల పేర్లు నా రూపాలు ఆకారాలు పేర్లు మాత్రమే నువ్వు వేరువేరుగా ఉన్నాయి. ఆ భేద బుద్ధిని వదిలిపెట్టేసిడి, మూలాన్ని చూడు. అన్నింటిలోనూ ఒకటే కామన్న తత్వం ఉంది. సత్తు చిత్తు ఆనందం అనేది అస్థి బాత ప్రియ, అస్థి బాతి ప్రియ అన్నది అన్నింటిలోనూ కామన్ ఉన్నది. అది నువ్వే, నీకన్నా భిన్నంగా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కానీ మన భావన, మనం నిజంగా నిజ స్థితిలో ఎట్లున్నాం, ఎంత భేదబుద్ధి వస్తుంది. నేను వేరు వాడు వేరు, ప్రతి ఒక్క విషయంలో గొడవ పడుతుంటాం, ప్రతి ఒక్క విషయంలో ఒపీనియన్ డిఫరెన్స్. ఒక్కొనికి ఒక ఐడియా, ఒకడు ఇట్లుండాలంటే ఇంకోటి అట్లుండాలంటాడు. ఎన్ని భేదబుద్ధులు ఉంటాయి. అంతా నేనే అనే భావన వస్తుందా? ఆ భావన రానే రాదు. మనల్ని తిట్టినోడు, మనల్ని అవమానించినోడు, మనల్ని నిందిస్తున్నాడు, మనల్ని హింసలు పెట్టినోడు వాడు కూడా నా స్వరూపం అన్న భావం తెచ్చుకోవాలి. ఆ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతాం మనం. ఎన్ని భేదబుద్ధులు ఉన్నాయి. నేను వేరు వాడు వేరు, పాకిస్తానుడు వేరు నేను వేరు, ఆతంకి వేరు, వాడు దుర్మార్గుడు నేను మంచోని, అన్ని భేదబుద్ధులు తెచ్చుకొని భేదబుద్ధి వచ్చిందంటే ఇంక నువ్వు భయపడాల్సిందే. నువ్వు ఆత్మజ్ఞానంలో నిలబడలేవు. వ్యావహారిక భేదము పెట్టుకుంటే అది పెద్ద సమస్య ఉండదు. కానీ నీ లోపల వాస్తవిక భేదబుద్ధి పెట్టుకుంటే కూడా నీకు రాగద్వేషాలు అన్నీ వచ్చేస్తాయి. నీకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా నీకు రాగం ఉంటుంది, నీకు ప్రతికూలమైన వ్యక్తుల ద్వారా నీకు ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని ప్రకారాల భేదబుద్ధి పెట్టుకుంటే ఎట్లా? మళ్ళీ నీకు ఇంకా జ్ఞానం కలగలేదు. కొంతమంది స్వాముల్ని, స్వామీజీ
నీకు ఒక మంచి కారు కొనాలి, శివానంద సరస్వతి అని అక్కడ ఋషికేశ్లో ఉంటాడు. ఆ, నీకు మంచి కారు కొనాలి, మీరు తోలుతూ ఉండగా నేను చూడాలి అని ఒక భక్తుడు అంటాడు. ఒరే, ఒకే ఒక కారుతోటి నన్ను పరిచయం చేయాలంటున్నావురా? నేను ఇప్పుడు అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని కారులు అందరి శరీరాల ద్వారా నేనే తోలుతున్నాను. సర్వవ్యాపకంగా నేను అన్ని కార్లు తోలుకుంటుంటే నన్ను ఒక కారుకి సీమితం చేయాలనుకుంటున్నావురా అని అలాంటి భావనలో ఉంటారు. వాడు తింటున్నది నా నోరు నుంచినే, వాడు మాట్లాడుతున్నది కూడా నా నోరు నుంచినే, వాడు నడుపుతున్నది కూడా అక్కడ కూడా నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను. అలాంటి భావాన్ని తెచ్చుకోవాలి. దీన్ని సర్వభావాపత్తి అంటారు. అలాంటి భావంలో అలాంటి స్వరూపానివి నువ్వు. నీకు భిన్నంగా ఏమీ లేదు. నీకు భిన్నంగా లేనప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నావు? నీకన్నా భిన్నంగా మృత్యు కూడా లేదు. ఆ యమధర్మరాజుకు కూడా, మృత్యుకు కూడా ఆత్మవు నువ్వే అయిపోయినావు. దుఃఖానికి కూడా ఆత్మవి నువ్వే. నువ్వు లేకపోతే ఆ దుఃఖం కూడా నిలబడలేదు. ప్రతి దానికి ఆత్మస్వరూపము నువ్వే అయినావు. కాబట్టి నువ్వు ఇంక ఎవరి గురించి నీకు భయం అవసరం లేదు. ద్వితీయాద్వై భయం భవతి. నీకన్నా వేరేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటేనే నీకు భయం వేస్తుంది. వాడి నుంచి ఎప్పుడన్నా నాకు హాని కలగచ్చు అని చెప్పేసి. నీకన్నా వేరేటోడు ఎవడు లేడు ప్రపంచంలో, ఎందుకు నీకు ఆ భయం? భయం ఉందంటే భేదబుద్ధి 100కి 200% ఉంది అని అర్థం. కాబట్టి నువ్వు అలాంటి స్వరూపాన్ని అని చెప్తున్నాడు. నెక్స్ట్, అయం సోహమయం నాహం విభాగమితి సంత్యజ సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీ భవ. అయం సోహమయం నాహం విభాగమితి సంత్యజ సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీ భవ. అయం సోహం అయం నాహం, నేను ఇది నేను అది కాదు అనే విభాగము వదిలిపెట్టేసిది. ఇది అజ్ఞానమే. నువ్వు కానిది ఏమీ లేనే లేదు. అంతటా నువ్వే ఉండావు. అంత ఆత్మమయంగా సర్వం ఆత్మమేతి నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీభవ. సంకల్పాన్ని వదిలిపెట్టేసిది. అట్లుండాలి, ఇట్లుండాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. అవే మొలకలు. వచ్చే జన్మలకు మొలకలు నువ్వు పెట్టుకున్న సంకల్పాలు. ఏదో ఊహించుకొని ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు, ఇంకో 10 కోట్లు వచ్చుంటే బాగుండు, 2 కోట్లు వచ్చుంటే బాగుండు, 2 కోట్లు వస్తే అక్కడ అది కట్టేస్తుంటే ఇది ఇట్లా కట్టేస్తుంటే, ఇలాంటి సంకల్పాలు నేను మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చి ఈ సంసారంలో పడేస్తున్నాను. ఏమి నువ్వు ఇంకా పూర్ణంగా, ఎందుకంటే వేరేటోడు బిల్డింగ్ నీ బిల్డింగ్ కాదనుకుంటున్నాడు, వేరేవాడి డబ్బు నీ డబ్బు కాదనుకుంటున్నావు, వేరేవాడి సంపత్తి నీ సంపత్తి కాదనుకుంటున్నావు. అందుకే నువ్వు పొందాలని మళ్ళీ సపరేట్గా ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ పరిచిన బుద్ధులు నీలో మళ్ళా పరిచిన బుద్ధిని తెప్పించేస్తున్నాయి జీవభావాన్ని. అన్నీ నీవే. అన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బులు నావే. ప్రపంచంలో ఉన్న అందరి బంగారము నాదే. అందరి దగ్గర ఉన్న వజ్రాలు నావే. ఎవడు అడ్డుపడుతున్నాడు నిన్ను భావించుకోవడానికి? ఇప్పుడు ఎంతోమంది బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు యుక్రెయిన్లోనే ఊరికే అక్కడ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేసి అది నా డబ్బు అని అనుకుంటూ ఉంటారు. దానివల్ల మళ్ళీ దాంట్లో వచ్చిన వడ్డీని కూడా చాలామంది మళ్ళీ అవసరం లేదు కదా అక్కడికి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది పెంచుకుంటూ ఉంటారు. అనుకుంటా ఉంటే బాంబులు పడిపోయాయి. బ్యాంకే కాలిపోయింది. రూపాయి కూడా అదేం రాలేదు. కానీ అన్ని రోజులు భావించుకోవడం కేవలం భావనే కదా. అలాగే నువ్వు భావించుకో. ప్రపంచంలో ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బు అంతా నాదే అని ఎవడడ్డు వస్తాడు? కోట్లు అంతా ఊహించుకో. అబ్బా, ఈ బ్యాంకులో ఉన్నవి ఇన్ని 1000 కోట్లు ఉన్నాయి, ఆ బ్యాంకులో ఇన్ని కోట్లు ఉన్నాయి, ప్రపంచంలో సంపద అంతా నాదే అని ఎంత ఆనందం పడవచ్చు. భావనే కదా. మనం తినేది మనం తింటున్నా అదే తింటారు. ఊరికి వాళ్ళు అట్లా ఇది నా దగ్గర ఇంత ఉందని భావన. వాళ్ళ దగ్గర 1 కోటి 2 కోట్లు ఉంటుంది. నువ్వు ఊహించుకో. 50,000 కోట్లు నా దగ్గర ఉందని ఊహించుకో.
ఆ ఫీలింగ్లో ఎంత రిచ్ పర్సన్ అయిపోతావు నువ్వు. అంతే, అంతటా నువ్వే ఉంటావు, అంత సంపత్తి కూడా నీదే ఉంది. ఆ భేద బుద్ధి వల్ల నువ్వు అయ్యో వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, వాడు వేరేవాడు నేను వేరు అనే భేద బుద్ధి ద్వారా ఇప్పుడు చాలామంది కొడుకుల మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తితో మొత్తము పిల్లల మీద రాసేసినా కూడా ఇది నాది ప్రాపర్టీ అని ఫీలింగ్ ఉంటుంది. అంతే, వాస్తవికంగా వాళ్ళు చెల్లిపోయి ఉంటుంది. భావన చేసుకుంటారు కదా, నా కొడుకు దగ్గర ఉన్న నా దగ్గర ఉన్నట్టే అని చెప్పేసి. మనకు అందరూ కొడుకులే, మనకు అందరూ తల్లిదండ్రులే. వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంటే కూడా నా దగ్గర ఉన్న భావనే కదా, ఊహించుకున్నదే కదా భావన. ఆ భావన తెచ్చుకో. నువ్వు ఎవరు అడ్డం వస్తున్నారు? మంచిగా కూర్చొని అందరూ ఈ ప్రపంచంలో ఉన్న భూములన్నీ నావే, అంతా నా పిల్లల పేరు మీద నేనే రిజిస్ట్రేషన్ చేయించాను, అందరు డబ్బులు నావే, నేనే నా పిల్లలు బాగా సుఖపడి అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టానని ఊహించుకో. ఎవరు అడ్డం వస్తున్నారు? ఆ భావంలో రిచ్ అయిపో, పెద్ద మహా రిచ్ పర్సన్ అయిపో నువ్వు. కాబట్టి అన్నిటికీ ఆధారం నువ్వే ఉండవు. కాబట్టి నువ్వు మళ్ళీ కొత్తగా ఇంకేదో పొందాలి చేయాలని అనవసరంగా వ్యర్థమైన పరిశ్రమలు చేసి మళ్ళా ఈ జనన మరణ చక్రాలకి రావద్దు. కాబట్టి ఏ సంకల్పాలు పెట్టుకోకుండా నిస్సంకల్ప సుఖీభవ, సంకల్పాలు వదిలిపెట్టేసి అన్నిటినీ పొందేసినావు. స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత అన్నీ నీవే అయిపోయినాయి, అన్నిటి మీద హక్కు జమాయించేసినావు. కాబట్టి ఇంకేది పొందడానికి ఏం మిగలేదు ప్రపంచంలో. ఏది ఉన్నా అది కూడా నువ్వు దానికి ఆత్మస్వరూపం అయిపోయినావు. కాబట్టి అంతా నీ దగ్గరే ఉంది. కాబట్టి ఇంక నువ్వు సంకల్పాలు చేసుకోవడానికి ఆస్కారం లేదు అని సుఖీభవ అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో తవైవ జ్ఞానతో విశ్వం త్వమేకః పరమార్థతః త్వత్తోన్యో నాస్తి సంసారీ నా సంసారి చ కశ్చన. తవైవ జ్ఞానతో విశ్వం త్వమేకః పరమార్థతః త్వత్తోన్యో నాస్తి సంసారి నా సంసారి చ కశ్చన. తవ ఏవ అజ్ఞానతో విశ్వం, నీ యొక్క అజ్ఞానం వల్లనే ఈ ప్రపంచానికి అస్తిత్వం వస్తుంది. లేనిది ఊహించుకుంటున్నావు. చెప్పాను కదా, మా ఆశ్రమంలో మా తాత గురువులు మిత్రులు వేరే ఆశ్రమంలో ఉంటే ఇట్లా ఏదో ట్రస్టులో అది ఇది గొడవలు అయిపోయి ఆయన ఆశ్రమంలో విపరీతమైన గొడవలు అయిపోతే కొన్ని రోజులు ప్రశాంతంగా చూడడానికి వచ్చింది. ఇంకా అక్కడ విపరీతంగా గొడవలు చేసి బుర్రంతా ఆ గొడవలు ఆయనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిండిపోయింటే సాయంత్రం పూట్లో వాకింగ్ పోతుంటే మా గురుగారు తాత వాళ్ళ గురుగారు అంతా ముంగుడు పోతున్నారంట. ఇంకా ఆయనకు కొద్ది వయసు ఏంటి కాబట్టి ఈయన కట్టి పెట్టుకొని వెనకాల వాకింగ్ వస్తున్నాడంట. ఇంక వెనకాల అదే ఆయనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని బాగా ఆలోచన చేసి మనోరాజ్యంలోనే వాళ్ళు ఊహించుకొని వాళ్ళు ఇంక ఎదురుగా కనిపించేస్తారు. ఎవరు ఊహించుకుంటారు? ఏమి కట్టి తీసుకొని కరాటే ఫైటర్ లాగా కట్టవచ్చు, సరా అని చంపేస్తా నిన్ను కొట్టేస్తా అని తిప్పుతున్నాడంట. ఇంకాస్త అంటే మా తాత గురులకి తగిలేదంట తలకి కట్టి. మళ్ళీ ఆశ్చర్యపోయింది, ఏంటిది ఏమైంది, పిచ్చికిచ్చి పట్టేసింది. మళ్ళా ఓం నమో నారాయణ అంటే కానీ అప్పుడు కొద్దిగా ఏమైందంటే అయ్యో వాడు గుర్తుకొచ్చేసే వాడు ఇబ్బంది పెట్టినాడు, వాడు ఎదురుగా నిలబడినట్లు అనిపించాను నాకు, అందుకే వాడిని కొట్టడానికి ఇట్లా కట్టి వేశాను. లేని వ్యక్తిని సృష్టించుకుంది ఎవరు? అక్కడ లేడు కదా వ్యక్తి, వాడే అజ్ఞానం వల్ల ఎదురుగా ఆ వ్యక్తి నిలబడినట్లు మనకు అనిపించింది. అక్కడ ఏ వ్యక్తి లేకుండా ఊరికే కట్టి తీసుకొని పరా అని ఊరికే అటు ఇటు లాగి కొడుతున్నాడు. అలాగే మనం ఈ విశ్వాన్ని మనం స్వరూపముకు అజ్ఞానం వల్ల ఈ విశ్వాన్ని మనం సృష్టించుకొని ఇందులో కొట్టుమిట్లాడుతూ ఉంటాం.
త్వమేకః పరమార్థతః, నువ్వు ఒక్కడివే ఉండవు, నీకన్నా భిన్నంగా వెయిట్ లేదు. ఎవరితోటి యుద్ధం చేస్తున్నావు, ఎవరి మీద కోపం తెచ్చుకుంటున్నావు? నీ నాలుకని నువ్వు కొరుకుంటే నీకే నొప్పేస్తుంది. నీ మీద నీకు కోపం వేసుకుంటే కానీ నీకే దుఃఖం వేస్తుంది. నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకున్నా అది నిన్ను నువ్వు కోపగించుకుంటున్నావు. ఎందుకంటే నీకన్నా అతిరిక్తంగా ఎవరు ప్రపంచంలో లేనే లేరు. కాబట్టి తత్తోన్యో నాస్తి సంసారి నా సంసారి చ కశ్చన, అంటే ఈశ్వరుడు లేడు, ఈ జీవుడు లేడు, ఈ రెండు పాపాలు కూడా నీవు కల్పనే అని. సగుణ సాకార రూపమైన ఈశ్వరుడు అసలు సృష్టి సత్యంగా ఉంటేనే ఆ సృష్టికర్త గురించి అక్కడ అస్తిత్వం గురించి వస్తుంది. అంతా కూడా ఆరోపితంగానే నువ్వు ఊహించుకొని సృష్టించుకుంటున్నావు. వాస్తవికంగా ఉండేది నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడే. ఇది మనం అర్థం చేసుకోవడం లేదు. ఆలోచించండి, పరమాత్ముడు మంచోడా చెడ్డోడా? ఏమి నారాయణ చైతన్య మంచోడనే భావన ఉంది కదా, అందుకే మనం ఆయనకు పూజలు చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అలాంటి మంచోడు ఇలాంటి సృష్టిని ఎందుకు చేయాలి? ఏం బాగుంది ఈ సృష్టిలో? రోగాల మీద రోగాలు, దెబ్బల మీద దెబ్బ, ఏడుపుల మీద ఏడుపు, ఏమన్నా బాగుంది ఈ సృష్టిలో? ఈ సృష్టి చేసి మనల్ని ఇట్లా వదిలిపెట్టడం న్యాయం? అది ఇన్ని ఇబ్బందులు పెట్టడము, మన ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళకి పూజలు చేయాలన్నా మనము? చెప్పు మరి నువ్వు. ప్రార్థన కాదు, ఇలాంటి పని ఎవరైనా చేస్తే కానీ వాళ్ళ మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? మరి ఈ సృష్టికర్తృత్వం ఆ భగవంతుని మీద పెడితే కూడా ఆ భగవంతుని మీద కూడా శ్రద్ధ వెళ్ళిపోతుంది. దుర్మార్గుడు అనే భావన వస్తుంది, శాడిస్ట్ అనే భావన వస్తుంది. అందుకే మన జన్మకు, మన కర్మలకు మనమే కారణం, మన అజ్ఞానమే కారణం. ఇవన్నీ కూడా ఊహించుకుంటున్నాం, కల్పన మాత్రమే. విచారం చేస్తాలేము ఏది సత్యము ఏది అసత్యము అన్నది. మనసు ఎంత మూఢబుద్ధిలో ఉంది అంటే ఎన్ని యుక్తులు ఇచ్చినా, ఎన్ని సమాధానాలు చెప్పినా రాత్రిపూట్ల స్వప్నంకు ఈ పొగలున్న దీనికి ఏమీ తేడా లేదు. ఈ ప్రపంచం సత్యం కాదన్నా గ్రహించలేకపోతుంది మనసు. మనమేమో మనసులోనే ఇరుక్కుపోయాం. ఆ మనసు నుంచి బయటికి సాక్షిభావంలోకి రాలేకపోతుంది. ఎప్పటి వరకు నువ్వు మనసు బుద్ధుల్లో ఇరుక్కొని ఉంటావో అప్పటి వరకు ఈ జగత్ సత్యత్వ బుద్ధి పోదు. నిన్ను ఆటాడిస్తానే ఉంటుంది, నిన్ను అల్పుణ్ణే చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవడికి వాడు క్రియేట్ చేసుకున్న సమస్యలు ఇవన్నీ. కాబట్టి ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో అసలు ఈ సృష్టి లేదు, సృష్టి కర్తృత్వం లేదు. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచే అయితే. మన అజ్ఞానానికి చూసి ఆ శాస్త్రం కూడా లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా కథనం చేసి లాస్ట్కి మళ్ళీ అసలు అలాంటి పరమాత్ముల్లో ఇలాంటి కర్తృత్వ భావన లేవు, భోక్తృత్వ భావన లేవని సంపూర్ణంగా తొలగించేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఎన్ని ఊహించుకుంటాం. పోనీ ఊహించుకున్న పరమాత్ముడేమో అందరి మనసులో ఒకే పరమాత్ముడు ఉన్నాడా? పోండి పాకిస్తాన్కి పోయి చెప్పండి విష్ణు ఉన్నాడా అనుకుంటే అంత మూర్ఖులు వాళ్ళు. మా అల్లా ఒక్కడే ఉన్నాడని వాళ్ళు అంటారు. ఇంకాస్త అక్కడ పోతే మా జీసస్ అంటారు, జీసస్సే దేవుడు అంటారు. ఎందుకు మరి ఒకడే పరమాత్మ ఉంటే అందరికీ ఒకేలాగా ఎందుకు కనిపిస్తలేడు? నువ్వు ఊహించుకుంటున్న పరమాత్ముడు నీ మనసు ఒక ప్రొజెక్షన్నే. వాడు జీసస్ లాగా చూసుకుంటాడు, ఇంకోటి అల్లాలాగా చూసుకుంటున్నాడు, ఇంకోటి విష్ణువులాగా, ఇంకోటి శివుడిలాగా. అది బుద్ధి తంత్రం. నీ కల్పంలోనే నువ్వు ఎందుకు పిచ్చోడిలాగా నువ్వు సృష్టించుకున్న ప్రపంచంలో ఇరుక్కొని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? స్వప్నంలో ప్రతిరోజు ఏడ్చినట్లు నువ్వే సృష్టించుకొని, నువ్వే పులుల్ని సృష్టించుకొని వాటిని చూసి భయపడి ఏరుక్కుంటూ పరిగెత్తుడుతూ ఉంటావు స్వప్నంలో. ఆ పిచ్చి పని కాకపోతే ఇంకేంటి? కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తప్పితే ఈ ప్రపంచంలో ఇంకేమీ లేనే లేదు. అసలు నువ్వు జీవభావము లేదు, ఈ సృష్టి లేదు, ఈ సృష్టిని పుట్టించిన ఆ సృష్టికర్త అయిన సగుణ సాకారు పరమాత్ముడు లేదు. ఇవన్నీ కూడా కల్పనే. ప్రతి ఒక్కటి కూడా కల్పన జగత్తే. వేదాంతమే చెబుతుంది. ఆఖరికి నువ్వు చదువుతున్న వేద శాస్త్రాలు కూడా శంకరాచార్యులు బ్రహ్మసూత్రంలో సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాన్ని అపి అవిద్యా ఆఖ్యం. ఇవన్నీ కూడా అన్ని శాస్త్రాలు మోక్షం గురించి చెప్పే శాస్త్రాలు కూడా అజ్ఞానం ఫీల్డ్లోనే ఉంటాయి, అవిద్యా ఫీల్డ్లోనే ఆపరేట్ అవుతున్నాయి.
జ్ఞానికి అది అవసరం లేదు. నువ్వు లేని బంధాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావు, లేని సృష్టిని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావు. కాబట్టి నీకు ఇవన్నీ ఈ ఎక్సర్సైజులు, ఈ ఎక్స్ట్రా పని నీ మీద పడింది. అసలు నువ్వు ఈ సృష్టికి అస్తిత్వమే లేదు. నా సచ్చిదానంద సాక్షి తప్పితే ఇంక వేరే బయట ఇంకేమీ లేదు అన్నవాడు వాడు అసలు ఇన్వాల్వ్మెంటే కాడు. మంచిగా పద్మాసనం వేసుకొని సైలెంట్గా కూర్చునేస్తాడు. సావుని ప్రపంచం ఏడన కాలిపోని బూడిగా నాకు సంబంధం లేదు, అసలు ఇదంతా ఒట్టిదే, అనవసరంగా ఇన్ని రోజులు నేను ఇన్వాల్వ్ అయిపోయాను, నాకు అవసరం ఇందులో ఉండకూడదు, ఈ మాయా ప్రపంచంలో కొద్దిగా తాదాత్మ్యం ఉన్నా కూడా దెబ్బల మీద దెబ్బలు పడతాయని చెప్పేసి మొత్తానికి వదిలిపెట్టేస్తాడు. ఈ శరీర భావనను కూడా తొలగించుకొని దూరంగా తన స్వరూపంలో నిలబడతాడు. మనం ఇంకా ఇక్కడ ఊగులాడుతున్నాం, తిరుగుతున్నామంటే ఇంకా సత్యత్వ బుద్ధి పోలేదు, ఈ ప్రపంచంలో అత్యంత వైరాగ్యము రాలేదు, ఇంకా ఈ శరీరంలో ఉండాలనే కోరిక కూడా పోలేదు. ఇవన్నీ విచారణ, ప్రాక్టికల్గా విచారణ చేస్తూ ఉండాలి. ఎందుకు మళ్ళీ ఒక వ్యక్తి అలా ఎందుకు కూర్చోగలుగుతున్నాడు కంటిన్యూస్గా 10-15 సంవత్సరాలు? అలా మనం ఎందుకు కూర్చోలేకపోతున్నామంటే నిశ్చయంలోనే తేడా. మనకేమో శ్రవణ నిధిధ్యాసన పార్ట్ కంప్లీట్ అయిపోయిందని, కంప్లీట్ అయిపోతే అలా అయిపోవాలి నువ్వు. అలా కాకుండా ఇంకా శరీరం ఊగుతూ ఉంది, క్రియలు చేస్తున్నావు అంటే కన్నా ఇంకా లేదు, కంప్లీట్ కాలేదు. నిశ్చయంలో తేడాలు ఉన్నాయి. నిత్యాత్వ నిశ్చయం ఏదో నీకు ఇబ్బంది పెట్టే విషయాల్లోనే వైరాగ్యం వచ్చింది. అనుకూలంగా ఉన్న వస్తువులు, అనుకూలమైన స్థితిల మీద నీకు ఇంకా వైరాగ్యం రాలేదు. ఆ మనసు భలే ట్రిక్ చేస్తుంది. అలాంటి చోట గుణాగుణేషు వర్తంతే యదృచ్ఛ లాభ సంతుష్ట. ఇవన్నీ కొన్ని శాస్త్ర శ్లోకాలు చెప్పుకొని మనల్ని మోసం చేసి మనకు వైరాగ్యం తెప్పకుండా అలాగే చేస్తూ ఉంటుంది. అందుకే బాగా విచారణ చేయి. నీలో ఈ సంసారము లేదు, ఈ పుష్పము లేదు, ఏమీ లేదు. నువ్వు ఒక్కడవే ఉండావు వాస్తవికంగా పరమార్థత. ఇదంతా వ్యావహారిక సత్తాలు ఇరుక్కుపోయావు నువ్వు అని. నెక్స్ట్ శ్లోకంలో భ్రాంతి మాత్రం ఇదం విశ్వం నా కించిదితి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రో న కించిదివ శామ్యతి. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. ఏక ఏవా భవాంబోధ వాసీదస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షో వా కృతకృత్య సుఖం చరా. భ్రాంతి మాత్రమిదం విశ్వం న కించిదితి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రో న కించిదివ శామ్యతి. ఏక ఏవ భవాంబోధ ఆసీదస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షో వా కృతకృత్య సుఖం చరా. భ్రాంతి మాత్రం ఇదం విశ్వం. ఈ విశ్వము భ్రాంతిని. ఇది భ్రాంతి అంటే వట్టిది, లేనిది. అలాంటి లేని విశ్వంలో ఎంత టెన్షన్ తీసుకుంటున్నావు, ఎంత మోసపోతున్నావు, ఎంత అన్యాయమైపోతున్నావు నువ్వు. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మ పదంత్వం ప్రవిశ విదిత్వా భజగోవిందంలో చెప్తాడు. మాయామయం ఇదంతా మాయనాయన, లేనిది ఉన్నట్టు కనిపించి నిన్ను మోసం చేసి నీకు ఇబ్బందులు పెడతా ఉంది. వాస్తవికంగా ఇది లేదు.
నా కించిదితి నిశ్చయ నిర్వాసన స్ఫూర్తి మాత్రో నా కించిదివ శామ్యతి. అందుకే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే మళ్ళీ నీకు వాసనలు ఉండడానికి వాసనాక్షయం అయిపోతుంది. పూర్వజన్మలో మనం ఏమేమో భోగాలు అనుభవించినాం. ఆ భోగాలకు అనుకూలంగా ఈ జన్మలో మనసులో ఆ ప్రేరణలు మనసులో మళ్ళీ పదే పదే ఆ ప్రేరణలు వస్తున్నాయంటే ఇంకా ఈ ప్రపంచంలో ఉపభోగ సాధనతో బుద్ధి ఉంది. ఫలానా విషయము, ఫలాని డబ్బుల వల్ల నాకు ఆనందం వస్తుందని, ఆస్తుల వల్ల నాకు ఆనందం వస్తుందని ఆ సంభావన బుద్ధి ఉంది. కాబట్టి ఆ వాసనలు నీ బుర్రలో మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు బయట ఉన్న ప్రపంచమే లేదు, అంతా ఒట్టిది అని చెప్పిన తర్వాత ఆ వాసనలు మాత్రం ఎట్లా నిలబడతాయి? ఎదురుగా ఉన్నది నిజమైన యాపిల్ పండ్లు, నిజమైన అరటి పండ్లు అంటే కన్నా వాటిని తినాలి అనే కోరిక బుద్ధులు పుడుతుంటాయి. ఎదురుగా పెట్టింది ఊరికే షోకు పెట్టిన ప్లాస్టిక్ అరటి పండ్లు, ప్లాస్టిక్ ఆపిల్లు అని చెప్పిన తర్వాత వాటిని తినాలని కానీ పొందాలని ఏమైనా కోరిక పుడుతుంది. ఆ కోరికలు ఆ వృత్తులు కూడా పుట్టవు. కాబట్టి వాసనాక్షయం కూడా అయిపోతుంది నువ్వు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే. అనవసరంగా ఆ వాసనాలకు నువ్వు భయపడాల్సిన అవసరం లే. ఏకమేవా భవాంబోధ వాసీదస్తి భవిష్యతి. నువ్వు ఒక్కడివే ముందు కూడా ఉన్నావు, ఇప్పుడు ఒక్కడే ఉన్నావు, భవిష్యత్తులో కూడా నువ్వు ఒక్కడివే ఉంటావు. నీకు భిన్నంగా ఏదేది ఈ శరీరము బాణ కనిపిస్తూ ఉంది, బయట ప్రపంచం కనిపిస్తుంది, అంతా ఒట్టిది, వచ్చిపోయేటివి ఇవన్నీ టెంపరవరీ అంతే. నువ్వు మాత్రం పర్మనెంట్గా ఎప్పటికీ ఒకేలాగానే ఉంటావు. నువ్వు అక్కడ నిలబడు, నీ స్వరూపంలో నిలబడు. జారిపోయి ప్రతిబింబంలోకి వచ్చేసావు. అద్దం ముందు నిలుచుకున్న వ్యక్తిలో నీకు తాదాత్మ్యం ఉండాలి కదా. అద్దం లోపలికి దూరిపోయి అద్దం లోపల ఉన్న ఆ ప్రతిబింబంలోకి వెళ్ళిపోయావు నువ్వు. అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ జీవభావానికి అట్లా వచ్చేసావు. బింబరూప చైతన్యంలో నిలబడు నువ్వు. నతో బంధోస్తి మోక్షోభా కృతకృత్య సుఖం చర. నీకు బంధనం లేదు, మోక్షం లేదు. అసలు మోక్షం కావాలన్న కోరిక, మోక్షాన్ని పొందాలన్న కోరిక కూడా మూర్ఖత్వమే. నువ్వు ఫస్ట్ బంధనంలోనే లేవు. బంధనం వాస్తవికమైతే నువ్వు మోక్షాన్ని పొందే సాధనలు ఇవన్నీ సార్థకమవుతాయి. అసలు నువ్వు బంధనంలోకి ఎప్పుడు రాలేదు. మరి నువ్వు మోక్షం కోసం చేసే ప్రయత్నాలు కూడా అజ్ఞాన మూలకమే. ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా డాక్టర్ చెప్పాను కదా, చిన్నపిల్లోడు బల్లి మింగినానని లేకపోయినా నమ్మినందుకు వానికి ఇంకా అలాగే ఆ ట్రీట్మెంటే చేయాలి. అందుకే శాస్త్రం కూడా మనకు ఆ పిల్లగానికి ఆ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ లాగానే మనకు ఆ ట్రీట్మెంట్ చేస్తుంది. కానీ ఫైనల్గా ఉన్నది ఇదే సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఇక్కడే నెత్తి మీద నుంచి బరువు దింపినట్టు అయిపోతుంది. ఈ క్షణంలో 6 సెకండ్లోనే నువ్వు ఆనందుడైపోవచ్చు. నువ్వు ఏమి చేసే అన్ని క్రియలను ఆపుకోవడమే మోక్షము. చేయడము కాదు, పొందడము కాదు. చేస్తున్న దాన్ని ఆపేసుకునేది నివృత్తి మార్గం, ఇది ప్రవృత్తి మార్గం కాదు. ఇందులో ఉన్న తత్వమసి అనే దాంట్లో క్రియాపదాలు ఉన్నప్పటికీ కూడా ఆ క్రియాపదాలు స్టాప్, ఆగుము అనే క్రియాలు అవి. ఆగుము అన్న దాంట్లో శరీరం ఏ కదలికలు ఉండవు కదా. అలాంటి నివృత్తిపరకమైన వాక్యాలు అంతే మనవి. అన్నీ చేస్తున్నావు, కంప్లీట్గా ఆపేసుకోవాలంతే. మ్యాక్సిమం ఆపేసుకుంటున్నాం. కానీ ఈ శరీరంతో ఉన్న సంబంధం వల్ల, ఈ ఆకలి దొప్పుల వల్ల కొన్ని క్రియలు మాత్రం ఆపుకోలేకపోతున్నాం. భయం, తినకుండా పోతే చచ్చిపోతానేమో, నీళ్ళు తాకుండా పోతే చచ్చిపోతానేమో అని ఆ భయము మనల్ని ఒక్క స్టెప్ వేయకుండా పట్టేస్తాం. ఆ యోగులు కూర్చున్న వాళ్ళు ఈ భయాన్ని తొలగించుకున్నారు. నిశ్చయం దృఢంగా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా గట్టిగా కూర్చోగలిగారు. మనం కూర్చోలేకపోతున్నాం అలా భయం. ఎందుకంటే ఈ శరీరం అలా చేస్తే ఈ శరీరం రాలిపోతుంది, శరీరం శక్తిహీనమైపోతుంది. ఎందుకంటే శరీరాన్ని వదిలిపెట్టి మనకు ఒక అస్తిత్వం ఉందన్నది శబ్దాల్లో వింటున్నాం, కానీ మనకు పెద్దగా ఏమి కనిపిస్తలేదు. ప్రాక్టికల్గా ఇరుక్కుపోయాము, చాలా చాలా ఘోరంగా ఈ శరీరంలో ఇరుక్కుపోయాము. ఈ శరీరాన్ని పోషించే బతకాలనే కోరిక మనల్ని, మన జ్ఞానాన్ని, ఆ మోక్షాన్ని పొందకుండా చేస్తూ ఉంది. ఆ కోరికని తొలగించుకోవాలి. బతకాలి, నేను శరీరంలోనే ఉండాలనే కోరిక సంపూర్ణంగా నిశ్చయం చేసి వదిలిపెట్టిన రోజు అప్పుడు నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడు అవుతావు. ఆకలి దప్పుల మీద కూడా యుద్ధం ప్రకటిస్తావు. నువ్వు అప్పుడు అవసరం లేదనుకుంటావు. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం శోభయ చిన్మయ
ఉపశామ్య సుఖం తిష్ట స్వాత్మన్యానంద విగ్రహే మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ ఉపశామ్య సుఖం తిష్ట స్వాత్మన్యానంద విగ్రహే. మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయే. ఈ సంకల్పాలు వికల్పాలు, అది చేయాలా ఇది చేయాలన్నది, ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నది, ఇవి రెండింటినీ వదిలిపెట్టే ఇలాంటి విషయంలోని మనసు స్వరూపం అది. సంకల్ప వికల్పాత్మక మనః అని. ఆ సంకల్పాలు వికల్పాలు చేసేదాన్ని మనసు అంటారు. ఎందుకు సంకల్పాలు చేస్తున్నావు? నువ్వు పూర్ణంగా ఉన్నప్పుడు ఇంకేం పొందాలని. ఆల్రెడీ నువ్వు వెతుకుతున్నది నువ్వు పూర్ణంగా ఉన్నావు, నువ్వు ఫుల్గా ఉండవు. ఫుల్గా ఉండి కూడా లేదని ఊహించుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఆ సంకల్పాలకి వికల్పాలకి తావు ఇవ్వద్దు. క్షోభయ అవన్నీ హింస, నీకు అవి హింస పెడుతుంటాయి. ఉపశామ్య సుఖం తిష్ట స్వాత్మన్యానంద విగ్రహే. శాంతి అని ప్రతి మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క క్రియ తర్వాత కూడా శాంతి అని త్రివిధ తాపాలకు శాంతి చెప్తానే ఉంటారు. అన్ని ప్రకారం పూర్ణమైన ఆ శాంతి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని పొందు. రిలాక్స్ అయిపో, వదిలిపెట్టేసాడు అన్ని క్రియలని వదిలిపెట్టేసాడు. లోపల నువ్వు సాక్షిభావంలో నీ స్వరూపంలో నిలబడు, నువ్వు ఆ పరమశాంతిని పొందు అని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో త్యజైవ ధ్యానం సర్వత్ర మా కించిత్ హృది ధారయ ఆత్మా త్వం ముక్తయే వాసి కిం విమృశ్య కరిష్యసి. త్యజైవ ధ్యానం సర్వత్ర మా కించిత్ హృది ధారయ ఆత్మా త్వం ముక్తయే వాసి కిం విమృశ్య కరిష్యసి. త్యజైవ ధ్యానం సర్వత్రా. ఎక్కడ నువ్వు ధ్యానం చేయకు, నువ్వు సంపూర్ణంగా ఉండవు. నీకన్నా భిన్నంగా ఏమీ లేనే లేదు. ఇంకా ధ్యానం ఏంటి? ధ్యానము కూడా అజ్ఞాన మూలకమే. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు? నువ్వు పూర్ణంగా ఉండవు, నువ్వే సచ్చిదానంద స్వరూపం. నీకు భిన్నంగా వేరే ఇంకోటి వస్తువు లేదన్నప్పుడు త్రిపుటి అయినా ఎట్లా అవుతుంది? అజ్ఞానం. నువ్వు ధ్యానం చేస్తున్నావంటే నీలో ద్వైత భావం ఉంది, నువ్వు అజ్ఞానంలోనే ఉండవని చెప్పేసి వదిలిపెట్టే. ఆ ధ్యానాలు చేయాలన్న భావనను వదిలిపెట్టి నువ్వు ఎప్పటికీ ఉండవు. నీ మనసు బుద్ధులు దాన్ని గుర్తుకు తెచ్చుకోకపోని తొక్కలో ఇవి గుర్తుకు పెట్టుకుంటే ఎంత, పెట్టుకోకుండా పోతే ఎంత. అయ్యో నేను మర్చిపోతున్నాను, లేదు నేను బ్రహ్మని నేను సచ్చిదానందని. ఎందుకు నీకు ఆ టెన్షన్? ఎందుకు నీకు ఆ ప్రెషర్? ఈ మనసు బుద్ధులు నీ స్వరూపం గురించి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా పోతే నువ్వు లేకుండా అయిపోతావు. సుషుప్తి అవస్థలో అసలు మత్తులో ఉన్నట్టున్నాయి, మనసు బుద్ధులే లేవు. ఆ మాత్రానికి నువ్వు లేకుండా అయిపోయావు, మాయమైపోయావా? ఈ మనసు బుద్ధులు దాన్ని స్మరిస్తే ఏంటి, స్మరించకుండా పోతే ఏంటి? మెమొరీ టెస్టులు చేసుకుంటున్నావు. ఎంత రిస్క్ తీసుకుంటావు మనసు బుద్ధుల ద్వారా. రోజు దాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి అనవసరమైన పరిశ్రమ.
ఈ మనసు బుద్ధులు ఇవన్నీ మనసు ఒక భావాలంతే. ఆ మనసుకు మనం ఎందుకు దాని పని మనం ఎందుకు చేయాలి? మనం ఈ శరీర సంఘాతమే కాదు, పెద్ద సమస్య ఇది. మళ్ళా మా కించిత్ హృది ధారయ, లోపల మళ్ళా ఏదేదో ధారణలు అవి ఇవి ఊహలు పెట్టుకుంటున్నావు. ఎవరిని నువ్వు ధారణ చేయాల్సిన అవసరం లేదు, ఏ పరమాత్మని నువ్వు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా పూర్ణంగానే ఉండవు. ఇలాంటివన్నీ ఊహల వల్లనే నీ మనసుకు పనుల మీద పని ఫుల్ ఉద్యోగం దొరికిపోతావు. ఎక్కడ ఇంకా అది శామిస్తుంది? టాస్కుల మీద టాస్కులు ఇస్తానే ఉండవు, ఊరికే ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఎప్పటి వరకు మనసు బుద్ధుల ద్వారా దాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటావు, అప్పటి వరకు నీకు దొరకదు. అది దాన్ని వదిలిపెట్టేసినావు. దీని అవసరం కూడా నాకు లేదు. తొక్కలో ఈ మనసు బుద్ధులు ఇచ్చి నిర్ణయాలు సర్టిఫికెట్లు నాకు అవసరం లేదు. ఎవడి సర్టిఫికెట్ అవ్వలేదు. నేను లేనితనాన్ని ఎవడు సిద్ధించలేడు. నేను ఎప్పటికీ ఉంటాను. ఈ మనసు బుద్ధులు అసలు నేనున్న స్వరూపాన్ని తెలుసుకోకపోయినా నేను ఎప్పటికీ ఉంటాను. అవసరం లేదు నాకు దీంతో అన్నప్పుడు అప్పుడు దానికి పని లేకుండా అవుతుంది మనసు బుద్ధులకి. లేదంటే నీ చోటు ఇలాంటి శ్రవణ మన నిధిధ్యాసనాలు ధ్యానాలు జపాలు అన్నీ చేపిస్తూ ఉంటుంది. ఊరికి చేపించినప్పుడు ఏమైనా శాంతి ఉందా? టెన్షన్గానే ఉంటుంది. అయ్యో ఇంకా పొందలేదు, ఇంకా నేను అజ్ఞానిని, అయ్యో నేను ఇంకా పొందలేదు మోక్షాన్ని అని చెప్పేసి అనవసరంగా ఈ లేనిపోని క్రియలని నువ్వు పెట్టుకుంటున్నావు. ఆత్మాత్వం ముక్త ఏవాసి కిం విమృష కరిష్యసి. అన్యత గ్రహణం, స్వరూప అగ్రహణం, ఈ రెండు మిస్టేక్లే. మన లోపల ఆత్మస్వరూపం ఏముందో దాన్ని అసలు గ్రహించడం వదిలిపెట్టేసి అన్యతాగ్రహం, మనసు బుద్ధుల ద్వారా ఏదేదో పట్టుకోవడానికి, ఏదేదో ఊహించుకోవడానికి, ఏదేదో పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. వదిలిపెట్టే మన స్వరూపము కాని విషయాలను పట్టుకోవడము వదిలిపెట్టే, ఈ మనసు బుద్ధుల సహవాసం వదిలిపెట్టే. వాటి వల్లనే నా పని అవుతుంది. కొద్దిగా ఏదో పని అయింది కదా, ఈ శ్రవణంలో కొద్దిగా గురువుల దగ్గరికి వచ్చి ఉపదేశం విన్నావు కదా, ఉపదేశం విన్న తర్వాత వాటి అవసరం లేదని తెలుసుకున్న తర్వాత వాటిని వదిలిపెట్టి నిచ్చెనేసి మేడ ఎక్కిన తర్వాత ఆ నిచ్చెనని అలాగే ఉంచితే మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. తీసి పక్కన పెట్టేసి దాని అవసరం కూడా లేదు. ఆ పరిశ్రమ కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా నా మనసు బుద్ధులతోటి ఊరికే నేను సచ్చిదానంద స్వరూపుని, నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అన్ని క్రియలు సర్వోపరమ, అన్ని క్రియల్ని ఆపేపిచ్చేస్తుంది. అష్టావక్ర గీత అంటే ఇంకా ఫైనల్ స్టెప్. ఇది పూర్తిగా జీర్ణించుకుంటే నువ్వు చల్లగా సైలెంట్గా కూర్చోవాలి తప్పితే నువ్వు ఏ పని చేయలేవు నిజంగా ఇది జీర్ణమైతే కానీ. కాబట్టి నువ్వు అన్ని చేస్తున్న క్రియలు వీటిని అన్నీ వదులుకుంటేనే ఆ పరమాత్ముడు పూర్ణంగా ప్రకాశిస్తాడు. అడ్డం వస్తూ ఉండేది మనసు బుద్ధిలే. నువ్వు చేస్తున్న క్రియలు, నీలో ఉన్న జీవభావమే అడ్డం వస్తుంది. అదే ఆవరణ శక్తి. మరి ఆవరణాన్ని నువ్వు ఇంకా భద్రపరుస్తూ ఉన్నావు. కప్పుల మీద కప్పులు మూసుకుంటా ఉన్నావు ఈ మనసు బుద్ధుల్ని యాక్టివ్గా పెట్టుకొని. మనసు బుద్ధులకి నువ్వే పనిచ్చి, నువ్వే దానికి భోజనం పెట్టి, మనసు బుద్ధులకి నా మనసు నాకు నిలుస్తా లేదు, నా మనసు నాకు నిలుస్తుంది. ఎందుకు నిలుస్తుంది? అది నీ శత్రువు అయినప్పుడు దానికి నువ్వు భోజనం ఎందుకు పెడుతున్నావు? దానికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నావు? దానికి టాస్కులు ఎందుకు ఇస్తున్నావు? నువ్వే వాటికి పని పెట్టేస్తే మరి అది ఫుల్ జాబ్, దానికి ఉద్యోగం దొరికిందని ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ క్రియలు, ఏ ధ్యానాలు ఏమీ చేయాల్సిన అవసరం, నువ్వు పూర్ణంగా ఉండవు. అనవసరంగా వ్యర్థమైన పరిశ్రమలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మనసు బుద్ధుల ద్వారా నీలో నువ్వు సాక్షి భావంలో హాయిగా ఉండు. ఇవి ఏమన్నా పనికిమాని పనులు, పనికిమాని ఆలోచనలు చేసుకుంటూ పోనీ. అది వచ్చింది ఎప్పుడో అవుతావు, ఏం పర్మనెంట్గా ఉంటుందా? ప్రతిరోజు సుషుప్తిలోనే లేకుండా పోతా ఉంది. ఈ జన్మాంతంలో కూడా ఇది మొత్తానికి ఇది గాలి కొట్టుకునేట్లు మట్టి కొట్టుకుపోతుంది, అంత మట్టిలో పోతుంది. నువ్వు సాక్షి రూపంలో ఉండి సినిమా చూసినట్టు చూస్తూ ఉండంతే. ఈ మనసు కోతి చేష్టలు, విచిత్రమైన వృత్తులన్నీ ఇలా నువ్వు ఉండు అని జనక మహారాజు బోధ చేస్తున్నాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాసు, సాయంత్రం క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.